ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. భవిష్య మహాపురాణం 72వ భాగం. రక్షాబంధన విధి. ధర్మజ, ప్రాచీన కాలంలో ఒకమారు దేవదానవ సంగ్రామంలో చిత్తుగా ఓడిపోయిన దైత్యులు బలిచక్రవర్తిని ముందిడుకొని రాక్షస గురువైన శుక్రాచార్యుల వద్దకు పోయి ఆయనకు తమ పరాజయ వృత్తాంతాన్ని వినిపించారు. శుక్రాచార్యుడు వారి రాజుతో బాధ వలదని, దైవవశాన కాలగతి వలన జయాలు వస్తూనే ఉంటాయని చెప్పి ఓదార్చి ఇంకా ఇలా అన్నాడు. దైత్యరాజా, మీరు 1 ఏడాది పాటు దేవరాజు ఇంద్రునితో సంధి చేసుకొని ఉండండి. ఎందుకంటే ఇంద్రపత్ని శచీదేవి ఇంద్రునికి ఒక రక్షాసూత్రాన్ని కట్టి అతనిని అజేయుని గావించింది. అదే మీ ఓటమికి కారణం. 1 సంవత్సరం వేచి ఉండు, ఆ తరువాత నీకు శుభం కలుగుతుంది. దైత్యరాజు అలాగే చేశాడు. ఈ రక్షాబంధనానికి విలక్షణ ప్రభావం ఉంటుంది. దానివల్ల విజయ, సుఖ, పుత్ర, ఆరోగ్య, ధనాలు ప్రాప్తిస్తాయి అని శ్రీకృష్ణుడు చెప్పగా, ధర్మరాజు ఏ తిథిలో ఏ విధితో రక్షాబంధనం చెయ్యాలని అడుగగా ఆయన ఇలా ఉపదేశించాడు. మహారాజా, శ్రావణ పౌర్ణమి నాడు ప్రాతర్వేళనే లేచి శృతి స్మృతి విధితో స్నానము చేసి దేవతలకు పితరులకు నిర్మల జలాలతో తర్పణాలిచ్చి ఉపకర్మ విధి ద్వారా వేదోక్త ఋషులకు కూడా తర్పణాలివ్వాలి. బ్రాహ్మణ వర్గ దేవతలను ఉద్దేశించి శార్థాలు పెట్టాలి. తరువాత అపరాహ్న కాలంలో రక్షాపోటలిని ఈ విధంగా తయారు చేయాలి. పత్తి లేదా పట్టు వస్త్రంలో అక్షతలను, ఎర్ర ఆవాలను, బంగారాన్ని, ఆవాలను, దుర్వాచందనాది పదార్థాలను ఉంచి దానిని ఒక రాగి పాత్రలో పెట్టి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించాలి. గృహ ప్రాంగణాన్ని పేడతో బాగా అలికి 1 చతురస్ర మండలాన్ని తయారు చేసి దానిపై 1 పీఠాన్ని స్థాపించి దానిపై రాజుని, మంత్రిని, రాజపురోహితుని కూర్చొండబెట్టాలి. అక్కడ కూడిన జనులంతా ప్రశాంత చిత్తులై ఉండాలి. మంగళధ్వనులు చేస్తూ ఉండాలి. సర్వప్రథమంగా బ్రాహ్మణులు, ముత్తైదువులైన స్త్రీలు అర్ఘ్యాదుల ద్వారా రాజును అర్చించాలి. తరువాత పురోహితులు అంతకుముందు ప్రతిష్ఠింపబడిన రక్షాపోటలిని ఈ క్రింది మంత్రం చదువుతూ రాజు కుడి చేతికి కట్టాలి. ఏనబద్ధో బలీరాజా, దానవేంద్రో మహాబలః, తేనత్వామపి బధ్నామి రక్షమాచల. ఏనబద్ధో బలీరాజా, దానవేంద్రో మహాబలః, తేనత్వామపి బధ్నామి రక్షమాచల. తరువాత రాజు సుందర వస్త్రాలతో, భోజనాలతో, దక్షిణలతో బ్రాహ్మణులను పూజించి వారిని సంతుష్టులను చెయ్యాలి. ఈ రక్షాబంధనమును 4 వర్ణాల వారు చేయించుకోవాలి. మహానవమి, విజయదశమి వ్రతం. మహారాజా, మహానవమి అన్ని తిథులలోకి శ్రేష్టమైనది. అన్ని విధాల మంగళాలకు భగవతి. ప్రసన్నానికి ముఖ్యంగా రాజులు మహానవమి ఉత్సవాన్ని తప్పనిసరిగా చేయించాలి అని శ్రీకృష్ణుడు చెప్పగా ధర్మరాజు ఇలా అడిగాడు. పరంధామ, ఈ మహానవమి వ్రతము ఎప్పుడు ఆరంభమైంది? ఏ దేవత ప్రియత్యర్థం చెయ్యాలి? పాండవాగ్రజ, ఇది మహాదేవి ప్రీత్యర్థం జరిగే వ్రతం. ఆమె పరమశక్తి, సర్వవ్యాపిని, భావగమ్య, అనంత ఆద్యాది నామాలతో విశ్వవిఖ్యాతి నొందింది. ఆమెను కాళీ, సర్వమంగళ, మాయా, కాత్యాయని, దుర్గా, చాముండ, శంకరప్రియ మున్నగు నామ రూపాలతో అన్ని లోకాలు పూజిస్తాయి. దేవ, దానవ, రాక్షస, గంధర్వ, యక్ష, కిన్నర, నాగ, నరాదులంతా అష్టమి, నవమి రోజులలో ఆమె పూజన అర్చిస్తారు. కన్యారాశి ఆశ్వయుజ శుక్ల అష్టమితో యోగిస్తే ఆ రోజు మహానవమి అవుతుంది. మహా అష్టమి కాదు. ఇది 3 లోకాలలోనూ అత్యంత దుర్లభమైన తిథి. ఈ రోజు ముందు రోజు అంబికామాతను పూజించేవారు శత్రువులపై విజయాన్ని సాధించగలరు. ఈ తిథి పుణ్యాన్ని, పవిత్రతను, ధర్మాన్ని, సుఖాన్ని ప్రసాదించగలదు.
ముండమాలిని చాముండాదేవిని రోజు తప్పక పూజించాలి. అన్ని కల్పాలలో మన్వంతరాలలో దేవదానవాదులు ఈరోజు ఈ పూజను చేస్తూనే ఉన్నారు. యశోదమ్మ గర్భంలో పుట్టి కంసుని చెరసాలకు చేరి వాని నెత్తిపై పాదాలను మోపి తాండవం చేసిన మహామాయ ఈ జగన్మాత యొక్క మరో రూపమే, అవతారమే. ఆమె ఆవే నామరూపాలతో కలియుగాంతం దాకా వింధ్యాచలాలలో మందిరంలో పూజలందుకోగలదు. ఈ వింధ్యావాసిని నా చెల్లెలు. ఈమె పూజ మరో పేరుతో కొన్ని యుగాలకు ముందే ప్రారంభమైంది. 9 కానీ 3 కానీ 1 కానీ రాత్రులు ఉపవాసం చేసి ఈమెను ఉపాసించాలి. ఆయాచిత వ్రతం, నక్త వ్రతం కూడా చేసి ఆమెను ఆరాధించవచ్చు. ఇంట్లో, గ్రామంలో, నగరంలో ప్రతి చోట అందరూ స్నానాలు చేసి ప్రసన్న చిత్తులై భక్తిపూర్వకంగా అమ్మవారిని పూజించాలి. అన్ని వర్ణాల వారు, స్త్రీలు కూడా ఈ పూజను చెయ్యాలి. విశేషించి రాజులు చెయ్యాలి. విజయాన్ని కోరుకునేవారు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అష్టమి పర్యంతం లోహాభిహారిక కర్మ అంటే అస్త్ర శస్త్ర పూజనమును చేయాలి. ముందుగా తూర్పు ఉత్తరాల వైపుగా నున్న భూమిలో 9 లేదా 7 హస్తాల పొడవు వెడల్పులతో ఒక మండపాన్ని నిర్మించాలి. దాని చుట్టూ పతకాలను అలంకరించాలి. దానిలోనొక హస్త వైశల్యంలో సుందరమైన కుండాన్ని మేకల పీపల యోనియుక్తంగా నిర్మించాలి. రాజుగారి చిహ్నాలన్నింటినీ అస్త్రశస్త్రాలతో సహా అక్కడికి తేవాలి. నిర్దిష్ట మంత్రాలతో బ్రాహ్మణుల ద్వారా ఓంకారపూర్వకంగా రాజచిహ్నాలను చేసి నేతి సహితముగా పాయసంలో హవన కర్మ చేయించాలి. ప్రాచీన కాలంలో గొప్ప బలవంతుడు, భక్తిశాలి, లోహనామకుడు నగు దైత్యుడొకడు ఉండేవాడు. అతనిని దేవతలు చంపివేసి ముక్కలు ముక్కలుగా నరికి నేలపై పడవేశారు. ఆ దైత్యుడే నేడు లోహగా అంటే ఇనుప ఆయుధాలుగా నున్నాడు. అతని అంగముల నుండియే వివిధ రకాల ఇనప వస్తువులు ఉత్పత్తి అయినవి. హవనం చేయగా మిగిలిన పాయసాన్ని ఏనుగులకు, గుర్రాలకు మేపి వాటిని బ్రహ్మాండంగా అలంకరించి అట్టహాసంగా ఊరంతటా తిప్పాలి. అష్టమి నాడు దుర్గామాత మూర్తిని విగ్రహాన్ని ఉత్తమ సుసజ్జిత స్థలంలో స్థాపించి కుంకుమ, చందన, సింధూరాలను పూసి కమలాది పుష్పాలతో ధూపదీప నైవేద్యాదులతో ఎప్పటిలాగే పూజించాలి. ఇప్పటి ప్రత్యేకత ఏమిటంటే దుర్గా విగ్రహాన్ని సింహాసనంతో సహా స్థాపించాలి. రాజు, రాజా, పురోహితుడు బిల్వపత్రాలతో ఈ మంత్రం శ్లోకం ద్వారా జగన్మాతను పూజించాలి. జయంతి మంగళాకాళి, భద్రకాళి, కపాలిని, దుర్గా శివాక్షమా దాత్రి స్వాహ స్వధానమో నమోస్తుతే. అమృతోద్భవ శ్రీవక్షో మహాదేవి ప్రియ సదా. బిల్వపత్రం ప్రయచ్చామి పవిత్రం తే సురేశ్వరి. ద్రోణ పుష్పితో ఇప్పటి నుండి అమ్మవారిని ఆనందింప చేయాలి. రాక్షస సంహారం వల్ల అమ్మకు కలిగిన అలసట దీనివల్లనే తీరింది. తరువాత శత్రువధకై నిర్దేశించబడిన ఖడ్గానికి ప్రణామం చేసి దానిని దుర్గమ్మ పాదాలపై పెట్టి రాజ్యం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు తనకు అన్నింటా విజయాలే కలగాలని అమ్మవారిని ఇలా ప్రార్థించాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. కుంకుమేన సమాలబ్ధే చందనేన విలేపితే బిల్వపత్ర కృతామాలే దుర్గేహం శరణం గతః. ఈ ప్రకారంగా అష్టమి నాడు దుర్గమ్మకి అన్ని రకాల పూజలను నిర్వర్తించి రాత్రి జాగారం చేసి నృత్యాదులతో గొప్ప సంబరాన్ని నడిపించాలి. నవమి నాడు ప్రాతర్వేళనే భగవతికి గొప్ప అట్టహాసంతో విశేష పూజ చేయాలి. అపరాహ్నంలో అమ్మవారిని రథమెక్కించి రాజ్యమంతటా తిప్పాలి. సేవా సహితుడై రాజు కూడా రథంతో ఉండాలి. అన్ని విఘ్నాల నివృత్తికై భూత శాంతి చేయాలి. ఈ విధంగా అమ్మవారిని పూజించే రాజుకైనా మరెవరికైనా సర్వ పాప విముక్తి, శత్రుచోర గ్రహ విఘ్నాదుల నుండి విముక్తి, దేహాంతంలో భగవతి లోక నివాస ప్రాప్తి కలుగుతాయి. రోగం, దుఃఖం, భయం ఉండవు. ఈ పూజ ఉత్సవ విధములను విన్నవారికి, చదివిన వారికి అన్ని అమంగళాలు దూరం అవుతాయి. ఇంద్రధ్వజోత్సవం ఉపరిచర వసువు ప్రసక్తి.
ధర్మనందన, పూర్వకాలంలో దేవాసుర సంగ్రామం సమయంలో ఇంద్రునికి విజయం కలగాలిగాక అంటూ దానికై బ్రహ్మాది దేవతలొక ధ్వజ యష్టిని నిర్మించారు. దానిని సిద్ధ విద్యాధర నాగాది దేవతలు మేరు పర్వతంపై స్థాపన చేసి దానికి పుష్ప ధూప దీప ఆదులతో పూజలు చేసి అనేక ప్రకారాల ఆభూషణ ఛత్ర కింకిణి ఘంటాదులతో అలంకరించారు. ఆ ధ్వజయష్ఠిని చూడగానే దైత్యులు భయపడ్డారు. దేవతలు వారిని యుద్ధంలో గెలిచి మరలా స్వర్గానికి పాలకులు కాగా దైత్యులు పాతాళానికి పారిపోయారు. ఆ రోజు నుండి దేవతలు ఆ ఇంద్రయష్టికి పూజలు చేసి ఉత్సవాన్ని నిర్వహించసాగారు. ఉపరిచర వసు మహారాజు తన పుణ్య ప్రతాపాల బలం వల్ల స్వర్గ దర్శనానికి విహారానికి రాగలిగాడు. దేవతలు అతనిని ఘనంగా సన్మానించారు. ఇంద్రుడు అతనిని గని కడు ప్రసన్నుడై తన ధ్వజాన్ని అతనికి బహుకరించి ఇలా చెప్పాడు: మహా వసురాజేంద్ర, భూమిపై దీనిని మీరు పూజించండి. అందువల్ల మీ రాజ్యంలోని సకల దోషాలు పోతాయి. మీరే కాదు, భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు శ్రవణ నక్షత్రం పడితే ఆ వేళలో దీనిని ఏ రాజు పూజించినా అతని రాజ్యం క్షేమంగా సుభిక్షంగా ఉంటుంది. ప్రజలు నిరంతరం ప్రసన్నంగా రోగరహితంగా జీవిస్తారు. ధనం, ధర్మం, యజ్ఞం శాశ్వతంగా ఉంటాయి. ఇంద్రదేశం మేరకు ఉపరిచర వసువు దానిని తెచ్చి పూజించి ఆచంద్రార్కమైన కీర్తితో వెలుగొందుతాడు. దీపమాలికోత్సవం. మహారాజా, కార్తీక అమావాస్య నాడు బలిచక్రవర్తి భూలోకంలో సంచరిస్తారు. ఆ రోజు అసుర శక్తులు స్వేచ్ఛగా విహరిస్తాయి. వాటికి చీకటి అంటే చాలా ఇష్టం. అందుచేత మనం దీపాలు వెలిగించి చీకటిని పారద్రోలడం మంచిది. కార్తీక బహుళ చతుర్దశి ప్రభాత సమయంలో నరక భయాన్ని దూరం చేసే ప్రత్యేక స్నానాన్ని ప్రతి ఒక్కరూ తప్పక చేయాలి. అపామార్గ అంటే ఉత్తరేణి పత్రాన్ని తలపై పెట్టుకొని ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ తలపైనే తిప్పాలి. హరపాపమపామార్గ బ్రాహ్మ్యమానం పునః పునః ఆపదం కిల్బిషం చాపి మమాపహర సర్వశః అపామార్గ నమస్తేస్తు శరీరం మమసోదయ. అనంతరం యమ ధర్మరాజు మృత్యు వైవస్వత అంతక కాల సర్వభూత క్షయక అనే యముని నామాలను ఉచ్చరిస్తూ తర్పణాలు వదలాలి. దేవతలను పూజించి ఆ తరువాత నరకం నుండి నాకు విముక్తి కలగాలిగా కానీ పదే పదే అంటూ దీపాలను వెలిగించాలి. ప్రదోషకాలంలో శివ విష్ణు బ్రహ్మాదుల మందిరాల్లోనూ కోశాగార చైత్య సభా మంటప నదీతట తటాక ఉద్యాన గజాశ్వశాలాదులలోనూ దీపాలు వెలిగించాలి. అమావాస్య దినాన పెందలకడనే స్నానం చేసి పితరులకు భక్తిపూర్వకంగా పూజన తర్పణాదులను గావించి పార్వణ శార్ధం పెట్టాలి. తరువాత పాలు, పెరుగు, నెయ్యి మరియు అనేక స్వాదిష్ట పదార్థాలతో బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణలివ్వాలి. అపరాహ్న కాలంలో ప్రతి రాజు తన రాజ్యంలో ఇలా దండోరా వేయించాలి. ప్రజలారా, నేడు ఈ లోకంలో బలిచక్రవర్తి శాసనం చెల్లుతుంది. మీరంతా మీ మీ ఇళ్లను స్వచ్ఛంగా నిర్మలంగా ఉంచుకొని నానా రకాల రంగుల తోరణాలతో, పతాకాలతో, పుష్పమాలలతో గుమ్మాలను, ప్రాంగణాలను అలంకరించాలి. ప్రజలంతా బాలురతో, వృద్ధులతో సహా మంచి బట్టలు వేసుకొని, సుగంధ ద్రవ్యాలు పూసుకొని, తాంబూలం నములుతూ అత్యుల్లాసంగా, ఉత్సాహంగా ఊళ్ళో తిరగాలి. ప్రీతిపూర్వకంగా దీపోత్సవాన్ని నిర్వహించి పండుగ చేసుకోవాలి. ప్రదోష సమయంలో దీప వృక్షాలను వెలిగించి శ్రేష్ఠ కన్యలు వాటిపై నవధాన్యాలు విసురుతూ నీరాజనాలు ఇవ్వాలి. అప్పుడీ ప్రదోష వేళ దోషరహితమై రాక్షస భయం దూరమవుతుంది. ధర్మరాజా, ఆ రాత్రి రాజు, మంత్రి మెల్లమెల్లగా కాలినడకన ఊరంతా కలయ తిరగాలి. రాజుగారి ముఖ్యోద్యోగులు వెలుగుతున్న దీపాలను పట్టుకొని ఎవరి ఇంటి ముందు వారు నిలబడి పండుగ చేయించాలి. ఈ వెలుగులన్నిటినీ చూసి బలిచక్రవర్తి నేడు నా పట్ల ప్రసన్నుడై ఉంటాడు అనే తృప్తితో రాజు తన భవనానికి మరలి పోగలగాలి.
అర్ధరాత్రి దాటిపోయాక ఇంటి వారంతా అలసి సొలసి నిద్రిస్తున్నప్పుడు ఆ ఇంటి కోడళ్ళు మృదంగాన్ని చప్పుడు చేసుకుంటూ ఇల్లంతా కలయదిరిగి వీధి వాకిలి దాకా వెళ్ళాలి. దీనివల్ల ఇంట్లో ఏ మూలైనా అలక్ష్మి ఉంటే పారిపోతుంది. తెల్లవారినాక రాజు వస్త్రభూషణాదులతో బ్రాహ్మణులను సంతోషపెట్టాలి. సత్పురుషులను కూడా అలాగే ఆనందింపచేయాలి. ఆ తరువాత భోజన తాంబూలాదులతో మధుర వచనాలతో పండితులను సంతృప్తిపరచాలి. సామంతులను, సిపాయిలను, సేవకులను ధనాదులతో బహుమతులతో ఆనందింపచేయాలి. ఇలా ఎన్నో సంబరాలను, హవనాలను, వినోద కార్యక్రమాలను మార్గాపాలి స్వాగత ద్వారం పూజను గావించి బలిచక్రవర్తిని వింధ్యాదేవితో సహా విగ్రహంగా చేయించి సర్వోపచారాలతో పూజించి ఇలా ప్రార్థించాలి. బలిరాజా నమస్తుభ్యం విరోచన సుత ప్రభో భవిష్యేంద్ర సురారాతే పూజే జయం ప్రతిగృహ్యతాం. ఈ ప్రకారంగా పూజించిన రాత్రంతా ఉత్సవం చేయించి జాగారం చెయ్యాలి. నగర ప్రజలంతా ఇంట్లోనే బలికి పూజ చేసి ఆయనను ఉద్దేశించి దానాలు ఇవ్వాలి. ఎందుకంటే బలిచక్రవర్తి పేరుతో ఇచ్చిన దానం అఖండం, అక్షయం, విష్ణుప్రీతి పాత్రం. విష్ణునామా సుధాలబ్ధ ప్రీతేన బలయే పునః ఉపకారపరోదత్తాచ సురాణాం మహోత్సవః తతః ప్రభృతి రాజేంద్ర ప్రవృత్తా కౌముదీ పునః. ఈ తిథికి కౌముది అని పేరు. కుముద అనేది దీని మూల పదం. కు అనగా భూమి, ముది అంటే ముదాన్ని అనగా ప్రసన్నతను కలిగించేదని అర్థం. ఈ తిథిలో మరొక వైచిత్రి కూడా ఉంది. ఒక వ్యక్తి ఆ రోజు ఆ తిథిలో ఎలా ఉంటాడో ఆ సంవత్సరమంతా అలాగే ఉంటాడు. స్త్రీలైనా అంతే. కాబట్టి ఆ రోజు అంతా భక్తిగా పూజ చేసి ఆనందంగా తిని తిరగాలి. ఈ తిథి వైష్ణవి, ధానివి, పైత్రికి కూడా. వైష్ణవి విష్ణు సంబంధం, దాసవి బలిచక్రవర్తితో బంధం, దానవి బలిచక్రవర్తితో సంబంధం, పైత్రికి పితృదేవతలకి ప్రియం. శ్రీకృష్ణుని కాలం నాటికి రాజులే ఉన్నారు కాబట్టి కొన్ని రాజులే చేయగల వ్రతాలను ఆయన చెప్పాడు. ఈరోజు రాజులు లేరు, అయినా ఆ వ్రతాలు అప్రస్తుతం కాదు. మంత్రులు, గవర్నర్లు, పారిశ్రామికవేత్తలు రాజాంశతోనే పుడతారు. వారే ఈ వ్రతాలను చెయ్యాలి, దానాలు ఇవ్వాలి. శాంతిక పౌష్టిక కర్మలు మరియు నవగ్రహ శాంతి. శ్రీకృష్ణ చంద్ర సంపూర్ణ కామనల అవిచల సిద్ధి కోసం శాంతిక పౌష్టిక కర్మలను ఏ ప్రకారంగా చెయ్యాలో సెలవు ఇవ్వండి అని అడిగాడు ధర్మరాజు. ధర్మనందన, సిరిని కోరుకునేవారు కానీ, శాంత్యాభిలాషులు కానీ, పుష్టి కావలసిన వారు కానీ, వృష్టి దీర్ఘాయువు రిచ్చగలవారు కానీ సమారంభం వెంటనే చేయవలసినది. గ్రహ యజ్ఞాన్ని సంపూర్ణ శాస్త్రాలు, వేదాలు ఈ విషయాన్ని నొక్కి వక్కాణిస్తాయి. దీనికి జ్యోతిష్కుని ద్వారా శుభముహూర్తం, బ్రాహ్మణుల ద్వారా స్వస్తివాచనం, గ్రహాది దేవుల స్థాపనం ముందుగా అవసరం. హవనం ప్రారంభించాలి. పురాణ శృతి జ్ఞాతులై విద్వాంసులు 3 రకాల గ్రహ యజ్ఞాలను పేర్కొన్నారు. మొదటిది 10,000 ఆహుతులున్న ఆయుత హోమం, రెండవది 1,00,000 ఆహుతులు గల 1,00,000 హోమం, మూడవది 1,00,000 ఆహుతులతోడి 1,00,000 హోమం. 10,000 ఆహుతుల గ్రహ యజ్ఞాన్నే నవగ్రహ యజ్ఞం అంటారు. దీనికై యజమాన మండప నిర్మాణం, తరువాత హవన కుండానికి పూర్వోత్తర దిశలో ఒక వేదిని నిర్మించాలి. అది 2 బీతాల పొడవు, అంతే వెడల్పు, 1 బీత ఎత్తును కలిగి 2 పరిధులతో సుశోభితమై చతురస్రాకారంలో ఉండాలి. అది ఉత్తరాభిముఖమై ఉండాలి. ముందు కుండంలో అగ్నిని స్థాపించి ఆ వేదిపైకి దేవతలను ఆవాహన చేయాలి. ఇలా దానిపై 32 దేవతలను స్థాపించాలి. సూర్యుడు, చంద్రుడు, మంగళుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు. ఇవి ప్రజలకు హితాన్ని కలిగించే గ్రహాలుగా చెప్పబడ్డాయి. ఈ గ్రహాల ప్రతిమలను క్రమంగా రాగి, స్ఫటికం, రక్తచందనం, బంగారం, వెండి, ఇనుములతో చేయించాలి.
తెల్ల బియ్యం వేది మధ్యలో సూర్యుణ్ణి, దక్షిణంలో మంగళుణ్ణి, ఉత్తరంలో బృహస్పతిని, పూర్వోత్తర కోణంలో బుధిని, తూర్పులో శుక్రుని, దక్షిణ పూర్వ కోణంలో చంద్రుని, పశ్చిమంలో శనిని, పశ్చిమ దక్షిణ కోణంలో రాహువుని, పశ్చిమ ఉత్తర కోణంలో కేతువుని స్థాపించాలి. ఈ గ్రహాలకి అధిదేవతలుంటారు. సూర్యునికి శివుడు, చంద్రునికి పార్వతి, మంగళునికి స్కందుడు, బుధునికి విష్ణువు, బృహస్పతికి బ్రహ్మ, శుక్రునికి ఇంద్రుడు, శనైశ్వరునికి యముడు, రాహువుకి కాలుడు, కేతువుకి చిత్రగుప్తుడు అధిదేవతలుగా పరిగణింపబడుతున్నారు. అలాగే క్రమంగా అగ్ని, జలము, పృథ్వీ, విష్ణువు, ఇంద్రుడు, సౌవర్ణ దేవత, ప్రజాపతి, సర్పము, బ్రహ్మ వీటికి ప్రత్యాది దేవతలైనారు. వీరే కాక వినాయకుడు, దుర్గా, వాయువు, ఆకాశం, సావిత్రి, లక్ష్మి, ఉమ వారి పతిదేవతలతో పాటు అశ్వనీ కుమారులు వీరికి కూడా వ్యాహృతులను ఉచ్చరణపూర్వకంగా ఆవాహనలు చెయ్యాలి. ఆ సమయంలో మంగళ సహితుడైన సూర్యునికి ఎర్ర రంగు, చంద్రునికి, శుక్రునికి తెలుపులోను, బుధునికి, బృహస్పతికి పసుపు రంగులోను, శనికి, రాహువుకి నలుపులోను, కేతువుకి ధూమ్రవర్ణంలోను ఉన్న పూజా ద్రవ్యాలను వేస్తూ ధాన్యం వెయ్యాలి. అందరికీ ఆయా రంగుల వస్త్రాలను సమర్పించి సుగంధిత ధూపాలను ఇవ్వాలి. ఫలాలను కూడా సమర్పించిన పిమ్మట నైవేద్యాలుగా సూర్యునికి బెల్లము, పరమాన్నమును, చంద్రునికి నెయ్యితో పాలతో చేసిన వంటకాన్ని, మంగళునికి కజ్జికాయలను, బుధునికి పాలలో చెరుకు రసంలో ఉడికించిన అన్నాన్ని, బృహస్పతికి పెరుగుతో చేసిన ఉప్మాని, శుక్రునికి నేతి ఉప్మాని, శనేశ్వరునికి అన్నీ కలిపిన కిచిడీని, రాహువుకి అజశృంగి లతలను పండు కలిపిన వంటకాన్ని, కేతువుకి విచిత్రమైన రంగుల్లో ఉప్మాన్ని సమర్పించాలి. వేదికి పూర్వోత్తర కోణంలో ఛిద్రరహితమైన ఒక కలిసెను స్థాపించి దానిపై పెరుగుతో, అక్షతలతో సుశోభితమైన మామిడి చిగురాకును ఉంచి 2 వస్త్రాలతో చుట్టి పండ్ల మధ్య ఉంచాలి. అందులో పంచరత్నాల నుంచి పంచమంగాలను అనగా రావి, మర్రి, దోస, అత్తి, మామిడి చిగురాకులను దాని క్రింద పరవాలి. దానిలోకి పవిత్ర జలాన్ని పోస్తూ గంగాది నదులను, వరుణదేవుని, సముద్ర సరోవరాదుల జలాలను ఆవాహన చెయ్యాలి. ధర్మజ్ఞుడైన పురోహితునిచే గజశాల, అశ్వశాల, కూడలి పుట్ట, నది, సంగమ కుండం గోశాలల నుండి మట్టిని తెచ్చి దానిని సర్వౌషధి జలాలచే అభిషేకింపచేసి యజమానుని స్నానానికి అక్కడ పెట్టించాలి. ఆ పౌరోహితుడే మంత్రసహితంగా యజమానుని పాప నాశనమునకై అన్ని సముద్రాలు, నదీ నదాలు, మేఘాలు, సరోవరాలు జలరూపంలో అక్కడికి దయచేయాలి అంటూ ఆయా దేవతలను ఆవాహన చెయ్యాలి. తరువాత నెయ్యి, గోధుమలు, బియ్యము, నువ్వులతో హవనాన్ని ప్రారంభించాలి. గ్రహాలకు క్రమంగా మందార, పలాశ, కాచు, ఉత్తరేణి, రావి, గూలర, శమి, గరిక, కుశలనే సమిదలుగా వాడాలి. ప్రతి గ్రహానికి తేనె, నెయ్యి, పెరుగు లేదా పాయసంతో 108 లేదా 28 ఆహుతులు ఇవ్వాలి. సమిదలు చిటికన వేలంత కానీ చూపుడు వేలంత కానీ ఉండాలి. కన్నాలు, బొడిపెలు, ఆకులు ఉండకూడదు. పరమార్థ వ్యక్త అయిన యజమానుడు అందరు దేవతల మంత్రాలను ఎవరికి ఆహుతులిస్తున్నప్పుడు వారినుద్దేశించి మందస్వరంతో ఉచ్చరిస్తూ సమిదలను హవనం చెయ్యాలి. బ్రాహ్మణులు ఈ మంత్రాలను చదువుతూ ఈ ఈ దేవతలకు ఆహుతులు ఇవ్వాలి. మంత్రం: అకృష్ణే నరసజాసం దేవుడు సూర్యునికి, ఇమం దేవాం చంద్రునికి, అగ్నిర్మూర్ధాం మంగళునికి, ఉద్యజ్య స్వాం బుధునికి, బృహస్పతే అతిం బృహస్పతికి, అన్నత్పరిం శుక్రునికి, శన్నో దేవీరభిష్టయం శని,
కయానచిత్రం రాహువుకు కేతుం కృణ్వాన్నాం కేతు చెరు మున్నగు హవనీయ పదార్థాలతో నేతిని కలిపి మంత్రోచ్చరణ పూర్వకంగా హవనాలు చేసి హవృతులను ఉచ్చరిస్తూ నేతితో 10 ఆహుతులను అగ్నిలో వెయ్యాలి. తరువాత శ్రేష్ఠుడైన బ్రాహ్మణుని ఉత్తరాభిముఖంగా కానీ పూర్వాభిముఖంగా కానీ కూర్చుండబెట్టి ఆయన చేత ప్రతి ఒక్క దేవతకు మంత్రోచ్చరణ పూర్వకంగా చెరు ఆది పదార్థాలను హవనం చేయించాలి. తరువాత ఈ క్రింది వేదమంత్రాలతో మరికొందరు దేవతలకు హవనాలు చేయించాలి. మంత్రం అవోరాజాయ నమధ్వర్యస్య రుద్రునికి అపోహిష్టాం ఉమా శ్యోనాం కార్తికేయ ఇదం విష్ణు తమీశానం బ్రహ్మ ఇంద్రమిద్దేవతాయాం ఇంద్రునికి ఆయం గౌ యమ బ్రహ్మజ జ్ఞానం కాల అగ్నిం దూతం వృణి మహేయం అగ్ని ఉదుత్తమం వరుణపాశం వరుణ పృథ్వీ సహస్రశీర్ష పురుష విరాట్ రూపం. హవనాలివ్వడం పూర్తయినాక నలుగురు బ్రాహ్మణులు తూర్పుకి కానీ ఉత్తరానికి కానీ అభిముఖంగా కూర్చొని అభిషేక మంత్రాల ద్వారా సిద్ధం చేసిన కలశం నుండి జలంతో యజమానికి అభిషేకం చేస్తూ దేవతలను ఇలా ప్రార్థించాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మీరు ఈ యజమానిని అభిషేకించాలి. జగదీశ్వర వసుదేవనందన శ్రీకృష్ణ సామర్థ్యశీలి సంకర్షణ బలరామ ప్రద్యుమ్న అనిరుద్ధులారా, మీరంతా మా యజమానికి సర్వత్రా విజయాన్ని కలిగించాలి. ఇంద్రాది దిక్పాలక గణములారా, మీరంతా ఈయనను రక్షిస్తూ ఉండాలి. కీర్తి లక్ష్మి ధృతి మేధ పుష్టి శ్రద్ధ క్రియ మతి బుద్ధి లజ్జ శాంతి కాంతి తుష్టి అను పేర్లతో విరాజిల్లు దేవీ మాత తల్లుల్లారా, వచ్చి ఈ యజమానుని అభిషేకించండి. నవగ్రహములుగా పేరొందిన మహాదేవ మూర్తులారా, మీరును మా యజమానుని అభిషేకించండి. దేవ దానవ గంధర్వ యక్ష రాక్షస సర్ప ఋషి గౌ దేవ మాతా దేవపత్ని వృక్ష నాగ దైత్య అప్సర అస్త్ర శస్త్ర నృప వాహన ఔషధ రత్న కాల నదీ నద సాగర పర్వత తీర్థ మేఘ గణములారా, ఈ యజమానుని అన్ని కోరికలు సిద్ధించాలని, సంపూర్ణ కామనల సిద్ధి కావాలని ఆశీర్వదిస్తూ అభిషేకించండి. ఈ ప్రకారం సర్వ ఔషధీ జల స్నానం పూర్తయిన తరువాత యజమాని పత్నితో సహా శ్వేత వస్త్రాలు ధరించి తెల్ల చందనాన్ని పూసుకొని వచ్చి ప్రశాంత చిత్తుడై ఋత్విజులకు దక్షిణలిచ్చి ఆ తరువాత సూర్యుని కోసం కపిల గోవును, చంద్రునికి శంఖాన్ని, మంగళునికై ఎద్దుని, బుధుని పేరిట బంగారాన్ని, బృహస్పతి నామంతో 1 జత పీతాంబరాలను, శుక్రుని పేర శ్వేతాశ్వాన్ని, శనికి నల్లావుని, రాహువుకి ఏదైనా ఇనుప వస్తువుని, కేతువు కోసమై ఉత్తమమైన మేకని దానం చెయ్యాలి. యజమానుడు దక్షిణగా వీలైనంత సువర్ణాన్ని ఇవ్వాలి. ఆచార్యుని సంప్రదించి ఆయన ఏ రూపంలో బంగారాన్ని ఇమ్మంటే ఆ రూపంలోనే మంత్రోచ్చరణ పూర్వకంగా దానం చెయ్యాలి. తాను దానం ఇస్తున్న ప్రతి వస్తువు వేరువేరుగా పేరున ఇస్తున్నప్పుడు యజమాని ఈ విధంగా ప్రార్థించాలి. ఓ కపిలిగోవా, నీవు రోహిణీ రూపానివి. సర్వదేవతలు అన్ని తీర్థాలు నీ రూపాలే. అందరు దేవతలకు పూజనీయమైన నీవు నాకు శాంతిని ప్రసాదించు. శంఖమా, నీవు పుణ్యాలకే పుణ్యానివి, మంగళాలకే మంగళనివి. విష్ణువు చేతిలో వెలుగొందే నీవు నాకు శాంతిని ప్రసాదించు. జగత్తుకి అన్నాన్ని ఆనందాన్ని ఇచ్చే వృషభమ, ధర్మమూర్తి అష్టమూర్తి యునూనగు శివమహాదేవుని వాహనమైన నీవు నాకు శాంతిని ప్రసాదించు. సువర్ణమ, నీవు బ్రహ్మ యొక్క ఆత్మస్వరూపానివి, అగ్నిలోని స్వర్ణమయ బీజానివి, అనంత పుణ్యప్రదాతవి. నాకు శాంతిని ప్రసాదించి కరుణించు. పీతాంబరమ, నిజానికి నీవు
ప్రీతాంబరానివి శ్రీకృష్ణుని దేహవర్తివి నాకు శాంతిని ప్రసాదించు. అశ్వమ, నువ్వు అశ్వరూపంలోనున్న విష్ణువువి. అమృతం నుండి పుట్టి సూర్యచంద్రులంతటి వారికి నిత్య వాహనమైన దానవు నాకు శాంతిని ప్రసాదించు. అమ్మా పృథ్వీ, నీవు సమస్త దేనువు రూపివి, వసుంధరవి, శ్రీకృష్ణునికే ఇష్టురాలవు. నన్ను కరుణించి శాంతిని ప్రసాదించు. లోహమా, విశ్వంలో అస్త్రాల నుండి నాగళ్ల దాకా నీ ఉంటేనే ఉంటాయి. విశ్వానికి వీరత్వాన్ని, అన్నాన్ని, సుఖాన్ని ఇచ్చే నీవు నాకు శాంతిని ప్రసాదించాలి. సంపూర్ణ యజ్ఞానివి. ముఖ్యముగా నిరూపితమైన అగ్నిదేవుని వాహనమైన మేక నాకు శాంతిని ప్రసాదించాలి కాక. రత్నాలలో సమస్త దేవతలు నివాసముందురు. నేను రత్నాలను దానమిచ్చేటప్పుడు ఆ దేవతలంతా నా యందు దయ ఉంచి నాకు శాంతిని ప్రదానం చేయాలిగాక. ధర్మజ, ఇప్పుడు ప్రతి మాది విధానాలలో గ్రహాల స్వరూపం ఎలా ఉండాలో వర్ణిస్తాను. సూర్యభగవానుడు కమలాసనంపై ఉండాలి. ఆయన 2 చేతులలోనూ ఒక్కొక్క కమలం ఉండాలి. 7 గుర్రాల రథారూఢుడై ఉండాలి. చంద్రుడు గౌరవర్ణుడు, తెల్లబట్టలు, తెల్లగుర్రం, తెల్లటి భూషణాలు ఉండాలి. ధరణి నందనుడైన భౌముడు చతుర్భుజుడు, 3 చేతుల్లో కత్తి, డాలు, గద ఉండగా 4వ చెయ్యి వరద ముద్రను ధరించి ఉంటుంది. ఆయన శరీర కాంతి గన్నేరు పూచాయలో ఉండాలి. ఆయన ఎర్రబట్టలు కట్టుకుంటారు. ఎర్ర పూలమాల ధరిస్తాడు. బుధుడి పూలు బట్టలు పసుపు పచ్చవే, పచ్చదనాన్ని పూసుకుంటాడు. దివ్య కాంచన రథంపై ఉంటాడు. బృహస్పతి శుక్రుల ప్రతిమలకు క్రమంగా పచ్చని తెల్లని బట్టలు, పూలమాలలు ఉంటాయి. చతుర్భుజులు ఇద్దరు దండాన్ని, రుద్రాక్ష మాలని, కమండలోని వరముద్రని ధరించేవారే. శనైశ్వరుని శరీర కాంతి ఇంద్రనీలమణితో తుల్యము. ఆయన వాహనం గ్రద్ద, ధనుర్బాణాలు, త్రిశూలము ధరించి ఉంటాడు. వరముద్రాహస్తుడు. రాహువు ముఖము సింహంలా భయంకరంగా ఉంటుంది. అతని చేతుల్లో కత్తి, కవచం, త్రిశూలం, వరముద్ర ఉంటాయి. నీలిరంగు సింహాసనంపై కూర్చొని ఉంటాడు. కేతు శరీరాదులు ధూమ్రవర్ణంలో ఉండాలి. ముఖం వికృతంగా ఉండాలి. 2 చేతులలో ఒకటి గదను ధరించగా మరొకటి వరముద్రలో ఉండాలి. నిత్యం గ్రద్దపైనే ఉంటాడు. ఈ గ్రహాలన్నీ కిరీటాలను ధరించి ఉండాలి. ప్రతిమ ఎత్తు 8 అంగుళాలు అనగా 4.5 హస్తాలు ఉండాలి. హే పాండునందన, విద్వాంసులైన వారు ఇప్పుడు నేను వర్ణించిన పద్ధతిలోనే నవగ్రహాల ప్రతిమలను నిర్మించి అలంకరిస్తారు. పై విధంగా నవగ్రహ పూజలను గావించిన వారికి ఈ లోకంలో సమస్త వాంఛలు తీరగా దేహాంతంలో స్వర్గలోకంలో ప్రతిష్ఠితులవుతారు. నిర్ధనుడైన పురుషుని ఏదైనా ఒక గ్రహం బాధిస్తుంటే అతడు ఒక గ్రహానికే యత్నపూర్వకంగా విశేష పూజలను చేసి మిగతా వాటికి భక్తిగా నమస్కరించి అర్చన చేసి ఆపవచ్చును. ఎందుకంటే గోవులు, గ్రహాలు, రాజులు, బ్రాహ్మణులు తమను పూజించిన వారిని రక్షిస్తారు. వీరిని అవహేళన చేసిన వారు భస్మమైపోతారు. వైభవాభిలాష ఉన్నవారు దక్షిణలు ఇవ్వకుండా యజ్ఞం చేయరాదు. స్తోమతకి తగినట్లుగా యజ్ఞ దక్షిణలిచ్చు వానిని చూచి యజ్ఞ ప్రధాన దేవతలు కూడా ఆనందిస్తారు. నవగ్రహ యజ్ఞంలో 10,000 ఆహుతుల హవనాలుంటాయనుకున్నాం కదా. అలాగే పెండ్లి, ఉత్సవము, యజ్ఞము, దేవ ప్రతిష్టాది కర్మలకు, మానసిక బాధలను, ఆకస్మిక విపత్తులను తొలగించే పూజలకు కూడా 10,000 ఆహుతులు ఇయ్యవలసిన హవనాలే చెప్పబడ్డాయి. పితరులను సంతోషపరిచి సాక్షాత్ భోగాలు, మోక్షరూప ఫలాలు ఇచ్చే 1,00,000 ఆహుతుల యజ్ఞం కూడా ఉంది. ఇందులో అందరు దేవతలతో పాటు గరుడుని కూడా పూజిస్తారు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.